Namaste and welcome to Storyboard. వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులేమీ కాదు. ఒక ఊరికి చెందిన వాళ్ళు కాదు. కనీసం కాలేజీలో కూడా కలిసి చదువుకోలేదు. కానీ ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరిది మాట, మరొకరిది బాట. ఒకరిది పలుకు, మరొకరిది పిలుపు. ఆయన మాట ఈయనకు సుగ్రీవాజ్ఞ. ఈయన అడుగు ఆయనకు వేదవాకు. వాళ్ళిద్దరే భారత ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ ఏడాది సార్వత్రిక విజయం తర్వాత వీళ్ళిద్దరి పేర్లు ప్రభంజనమైపోయాయి. బీజేపీ చరిత్రలో కనీ విని ఎరుగని ఘన విజయాన్ని అందించడంలో మోడీకి ఎంత పాత్ర ఉందో అమిత్ షాకి కూడా అంతే పాత్ర ఉందన్నది జగమెరిగిన సత్యం. అవును, మోడీకున్న చరిష్మాను జనంలో పర్ఫెక్ట్ గా ప్రొజెక్ట్ చేసి ఆయన విజయాన్ని నల్లేరు మీద నడక చేసిన వ్యూహకర్త అమిత్ షా. రాజకీయాల్లో కీలెరిగి వాత పెట్టడమే కాదు, ఎప్పటికే అది ప్రస్తుతం అన్నట్లు అడుగులు కూడా వేయాలి. ప్రత్యర్థి బలహీనతల్ని తమ బలాలుగా మార్చుకోవడం కూడా తెలియాలి. కీలక సమయాల్లో మన బలహీనతల నుంచి కూడా అవకాశాలు వెతుక్కోవాలి. అంది వస్తున్న అవకాశాల్ని ఒక్కొక్కటిగా అందిపుచ్చుకుంటూ విజయానికి బాటలేసుకుంటూ ఉండాలి. ఇదంతా రాజకీయ వ్యూహం. పాలిటిక్స్ లో నెగ్గుకు రావాలంటే వ్యూహం ఒక్కటే కాదు, ఆ వెనుకే ప్రజల్ని ఆకట్టుకోగల చరిష్మా కూడా ఉండాలి. అగ్ని రాజుకోవాలంటే గాలి ఎంత అవసరమో, వ్యూహాలతో నెగ్గుకు రావాలంటే జనాకర్షణ కూడా అంతే అవసరం. ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో ఎంత ముఖ్యమో డైరెక్టర్ ప్రతిభ కూడా అంతే ముఖ్యం. అంటే ఆ విషయంలో హీరోకి ఎంత భాగం ఉంటుందో దర్శకుడికి కూడా అంతే భాగం ఉంటుంది. ఒకరు లేకుండా ఒకరితోనే ఆ విజయం సాధ్యం కాదు. సరిగ్గా మోడీ, అమిత్ షాల జోడీని చూసినా ఇదే చెప్పాలనిపిస్తుంది. అవును, 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న మోడీ హవాను తన వ్యూహంతో మోడీ సునామీగా మార్చి సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను ఊచకోత కోసేలా వ్యూహరచన చేశారు అమిత్ షా. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే నాటికి ఎన్నికలకు మధ్య ఉన్న సమయం 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలలలో మోడీని ఆ సేతు హిమాచలం పరిచయం చేసి ఆయన మీద ప్రజల్లో ఓ నమ్మకం ఏర్పడేలా చేశారు. ఇదేమీ అనుకున్నంత చిన్న విషయం కాదు. పర్ఫెక్ట్ పబ్లిసిటీ లేకపోతే స్టార్ హీరో సినిమా కూడా హిట్ అవ్వదు. అలాంటిది ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న నాయకుణ్ణి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలంటే దానికి ఊహకందని వ్యూహాలు పన్నాలి. అవి రవ్వంత కూడా తప్పకుండా అమలు చేయాలి. ఇలా మోడీ చరిష్మాను కరెక్ట్ గా 6 నెలలలో ఊరికి, గ్రామానికి చాటుకు వేసింది అమిత్ షానే. ప్రస్తుత దేశ రాజకీయాల్లో అజేయమైన వ్యక్తి మోడీ అయితే ఆయన వెనుక ఉన్న శక్తి అమిత్ షా. ఈ ఎన్నికల్లో మోడీ కేవలం ప్రచారం మాత్రమే చేశారు. కానీ ఆ ప్రచార వ్యూహం రచించింది అమిత్ షా. అంత తక్కువ టైంలో మోడీ దేశమంతా తిరగడం సాధ్యం కాదు కాబట్టి మోడీ 3D రూపాల్ని గ్రామాలకు పంపి ప్రచారం చేశారు. విజయ రహస్యాన్ని కనిపెట్టి దాన్ని అప్లై చేసిన వ్యక్తి మోడీ. దేశంలో అన్ని రాష్ట్రాల ప్రచారాన్ని పర్యవేక్షించిన అమిత్ షా 80 ఎంపీ సీట్లున్న ఉత్తరప్రదేశ్ ప్రచార బాధ్యతల్ని మాత్రం స్వయంగా భుజానికెత్తుకున్నారు. యూపీలో గ్రామాలపై దృష్టి పెట్టారు. అక్కడ పేపర్ కూడా వెళ్లని ప్రాంతాలను గుర్తించి అక్కడ పదే 3D మోడీని ప్రచారం చేశారు. ఈ వ్యూహమే మోడీ కీలక విజయానికి కారణమైంది. బీజేపీ ఎన్నికల్లో సాధించిన 284 స్థానాల్లో పావువంతు సీట్లు ఒక్క యూపీ నుంచే గెలుచుకుంది. 80 సీట్లలో 73 ఎంపీ స్థానాలతో చరిత్రలో లేని అఖండ విజయాన్ని అందించింది అమిత్ షా వ్యూహమే. ఆ వ్యూహకర్తగా నరేంద్ర మోడీ గారు ఎలా ఇది చేశారో అట్లాగనే ఇప్పుడు అమిత్ షా కూడా మంచి దాన్ని పార్టీని నడిపించడంలో ఒక వ్యూహాత్మక శక్తిగా ఎదిగారనేది రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో పార్టీని నిజానికి అక్కడ సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలని వీటన్నింటినీ కూడా బహుజన సమాజ్వాదీ పార్టీ వీటన్నింటినీ కూడా వెనక్కి నెట్టేసి భారతీయ జనతా పార్టీని ఒక
ప్రబల శక్తిగా తీసుకురావడంలో ఆయన కృషి చాలా ఉంది అనే ఉద్దేశంతో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అమిత్ షా గారి గురించి మంచి ఆశలు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో పెట్టుకున్నారు. ఒక్క యూపీనే కాదు, గ్రామీణ ఓటర్లకు మోడీ తెలియదన్న బలహీనతను బలంగా మార్చుకుని వాళ్లనే టార్గెట్ చేశారు. దేశంలో కొత్తగా వచ్చిన యూత్ ఓటర్లను సోషల్ నెట్వర్క్ లో ఆకట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో 32% కమలానికే పడ్డాయి. అంటే ఓటేసిన ప్రతి ముగ్గురిలో ఒకరు బీజేపీకి ఓటేసేలా చేసింది అమిత్ షానే. ఇలా బీజేపీకి అనూహ్య విజయాన్ని అందించిన అమిత్ షాకు కేబినెట్ లో కీలక పదవులు దక్కుతాయనుకున్నారంతా. కానీ అప్పటికే సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న అమిత్ షాను కేబినెట్ కూర్పులో చేర్చకుండా 2 నెలల తర్వాత ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టారు మోడీ. అమిత్ షా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో ఎన్నుకోబడ్డ తర్వాత నరేంద్ర మోడీ గారు సహజంగానే భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి అధ్యక్షుడు ఇద్దరు కలిపి పనిచేసినప్పుడే పార్టీ కానీ వ్యవస్థ కానీ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం కూడా అందులో దొరుకుతుంది. కాబట్టి ఇద్దరి యొక్క కాంబినేషన్ 100% పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి ఈ యొక్క పార్టీ ఫలితాలు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. రాబోయేటువంటి రోజులలో కూడా ఈ ఫలితాలు ఇంకా మరింత ముందుకు పోతాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అమిత్ షా గారు జాతీయ ఉపాధ్యక్షుడిగా అక్కడ ఉన్నటువంటి టీం కూడా పూర్తిగా సహకరించి ఉత్తరప్రదేశ్లో ఆ విధంగా ఫలితాలు తేవడం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర, మన హర్యానాలో కూడా ఆ విధంగానే ఫలితాలు వచ్చాయి. అమిత్ షా టీం వేసుకోవడం కానీ అమిత్ షా యొక్క పనితీరు కానీ ఇవి రెండు కూడా స్పష్టంగా ఉండడం వల్లనే ఫలితాలు పూర్తి స్థాయిలో బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇదే కొనసాగుతుంది కూడా. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మోడీ హవా తగ్గిందా అన్న భ్రమ కలిగేలా ఫలితాలు వచ్చాయి. గుజరాత్ లో సిట్టింగ్ సీట్లను కాంగ్రెస్ కి ఓడిపోయిన కమలనాథులు కాస్తంత కలవరపడ్డారు. అయితే మోడీ హవా కించిత్ కూడా తగ్గలేదని మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలతో మరోసారి నిరూపించారు అమిత్ షా. మహారాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక హర్యానాలో కూడా ఇదే హిస్టరీ క్రియేట్ అయింది. ఇలా 2 రాష్ట్రాల ఘన విజయంతో పార్లమెంటులో వేసిన పాగాను రాష్ట్రాల అసెంబ్లీ రాజకీయాలకు కూడా విస్తరించేలా కనిపిస్తున్నారు అమిత్ షా. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో పొత్తులు లేకుండానే బరిలోకి దిగి ఒంటరి పోరుతోనే పీఠాన్ని దక్కించుకున్న కమలనాథులు ఇక ఆ 2 రాష్ట్రాలను తమకు కంచుకోటలుగా మార్చుకోవాలని చూస్తున్నారు. భవిష్యత్తులో జరగబోతోన్న జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికల్లో కూడా మోడీ సత్తాను చాటేలా వ్యూహాలు పన్నుతున్నారు అమిత్ షా. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.